రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. And now I request Bommarillu Bhaskar garu మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ట్రైలర్ వచ్చి చాలా ఎనర్జెటిక్గా చాలా నచ్చింది. నన్ను చూడగానే నీకు నచ్చిందా అన్నారు రాజుగారు. నాకే నచ్చింది అంటే అందరికీ నచ్చుతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే బన్నీ గురించి చెప్పక్కర్లేదు. ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ. సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. రాజుగారు ఫోన్ చేసి పిలిచినప్పుడు యాజ్ యూజువల్ ఎస్కేప్ అవ్వకో వచ్చేసే ఈసారి అని చెప్పారు. కానీ ఇంతమంది డైరెక్టర్స్ మేమందరూ ఎలాగంటే అదే కాంపౌండ్లో ఏదో ఒక రోజు కలిసి కూర్చుని ఫోన్ చేసి రకరకాల సినిమాల గురించి మాట్లాడి వచ్చిన బ్యానర్. సో ఈ ఒక మూమెంట్ని మిస్ అవ్వడం ఇష్టం లేదు. అండ్ అందరూ ఫ్రెండ్స్ ఇంతమందిని ఒకేసారి కలవడం చాలా ఆనందంగా ఉంది. సినిమాకి ఎలాగో విష్ చెప్పేశాను. రాజుగారి గురించి ఎస్విసి గురించి చెప్పాలి. దిల్ రాజు అంటే దిల్ సినిమా తీశారు అందుకని దిల్ రాజు అని అంటారు. అంటే నా లైఫ్లో దిల్ రాజు అంటే వేరే ఒక మీనింగ్ ఉంది. అది నేను కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్స్ అందరూ ఏంటంటే మంచి సినిమా తీయాలని కూర్చుని కథ రాసుకుంటాం. కానీ ఎక్కడో ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకడంలో సగం సక్సెస్ అక్కడే వచ్చేస్తుంది అనమాట. సో అలా ఒక కథలు రాసుకుని కూర్చుంటున్నప్పుడు ఆ కథని సెలెక్ట్ చేసుకోవడం వేరే విషయం. అది తెరకు వచ్చే వరకు మాకు ఎంత సపోర్ట్గా ఆయన ఉండేవారు అన్నది ఈ మూమెంట్లో చెప్పి తీరాలి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. కొన్ని మూమెంట్స్లో కొన్ని సీన్స్ షూట్ చేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ లేకుండా షూటింగ్లోనే చాలా డిస్టర్బ్ అయిపోయిన మూమెంట్స్ కూడా ఉంటాయి. కానీ రాజుగారు ఏంటంటే అస్సలు ఓ ప్రొడ్యూసర్ అయితే కంగారు పడిపోతారు ఏంటి అని. కానీ రాజుగారు ఆఫీస్ పిలిచి అసలు ఏంటి ఏం కావాలని చాలా సిన్సియర్గా అడుగుతారనమాట. నాకు ఇంకా బెటర్గా కావాలి, ఇంకా బెటర్గా తీయాలనుకుంటే దానికి కావాల్సినంత సపోర్ట్ అన్నది ఆల్వేస్ ఆయన దగ్గర నుంచి నాకు 2 సినిమాలు చేశాను. ఆల్వేస్ నాకు ఆయన దగ్గర నుంచి దొరికింది. సార్ అదే మూమెంట్ అందరు డైరెక్టర్లకి అలాగే దొరికింది. సో అందువల్లే వచ్చి మంచి సినిమాలు ఇవ్వగలిగాం. సో ఈ సినిమా ఎస్విసి అన్నది మా అందరికీ చాలా ఒక ఇంపార్టెంట్ బ్యానర్. సో ఇలాగే ఇంకా 100 ఫిల్మ్స్, మోర్ దెన్ 100 ఫిల్మ్స్ తీయాలి. మోర్ దెన్ 100 డైరెక్టర్స్ వచ్చి ఈ సంస్థ నుంచి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు.